ఐబొమ్మ కేసులో నిందితుడు రవిని 5వ రోజు కస్టడీలో పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 4 రోజుల పాటు విచారించారు. రవి పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడని తెలుస్తోంది. ఆధారాలు ఎదురుగా ఉంచి విదేశాల్లో సర్వర్లు యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి అడగ్గా డేటా విదేశాల్లో ఉందని సమాచారం దాటవేసినట్టు సమాచారం. 3 నెలల పాటు రవి కదలికలపై నిఘా ఉంచిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈమెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి కదలికలను పసిగట్టారు. రవి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్లు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. అక్కడ లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఎవరెవరితో మంతనాలు సాగిస్తున్నాడో పోలీసులు విశ్లేషించారు. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే రవి అప్పుడప్పుడు కుకట్పల్లి నివాసానికి వచ్చి ఒక స్నేహితుడితో కలిసి మద్యం తాగేవాడని తెలుస్తోంది. ఈమెయిల్ లింకుల ద్వారా పోలీసులు నగరంలో ఆ మిత్రుడు ఎవరు అనేది ఆరా తీశారు. రవి నగరానికి ఎప్పుడొచ్చినా పోలీసులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో అతను ఫ్రాన్స్ నుంచి రాగానే మిత్రుడిని కుకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానిస్తూ మెసేజ్ పెట్టాడు. దీంతో రవి నగరానికి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ కేసులో నిందితుడు రవిని 5వ రోజు కస్టడీలోకి పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 4 రోజుల పాటు విచారించారు. రవి పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడని తెలుస్తోంది. ఆధారాలు ఎదురుగా ఉంచి విదేశాల్లో సర్వర్లు యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి అడగ్గా డేటా విదేశాల్లో ఉందని సమాధానం దాటవేసినట్టు సమాచారం. 3 నెలల పాటు రవి కదలికలపై నిఘా ఉంచిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈమెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి కదలికలను పసిగట్టారు. రవి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్లు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. అక్కడ లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఎవరెవరితో మంతనాలు సాగిస్తున్నాడో పోలీసులు విశ్లేషించారు. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే రవి అప్పుడప్పుడు కుకట్పల్లి నివాసానికి వచ్చి ఒక స్నేహితుడితో కలిసి మద్యం తాగేవాడని తెలుస్తోంది. ఈమెయిల్ లింకుల ద్వారా పోలీసులు నగరంలో ఆ మిత్రుడెవరనేది ఆరా తీశారు. రవి నగరానికి ఎప్పుడొచ్చినా పోలీసులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో అతను ఫ్రాన్స్ నుంచి రాగానే మిత్రుడిని కుకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానిస్తూ మెసేజ్ చేశాడు. దీంతో రవి నగరానికి వచ్చినట్టు నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రైట్ గా ఐబొమ్మ రవి ఇవాళ 5వ రోజు కస్టడీని ఎదుర్కోబోతున్నాడు. ఈ రోజైనా కూడా పోలీసుల విచారణలో కీలక విషయాలు పోలీసులు రాబడతారా లేకపోతే రవి అయినా చెప్తాడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అయితే ఐబొమ్మ కేసులో నిందితుడు రవి 5వ రోజు కస్టడీలో పోలీసులు మరి కాసేపట్లో అయితే ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 4 రోజుల పాటు విచారించినటువంటి ఆ రవి పొందనలేని సమాధానాలు ఇస్తున్నాడు అన్నట్టుగా తెలుస్తుంది. ఆధారాలు ఎదురుగా ఉంచి విదేశాల్లో సర్వర్లు యూకే, కెరబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి ఆ పోలీసులు అడగగా డేటా విదేశాల్లో ఉందనే సమాధానం దాటవేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే 3 నెలల పాటు రవి కదలికల పైన ఆ పోలీసులు నిఘా ఉంచినట్టుగా కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే నిఘా ఉంచి ఎటకేలకు రవిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈమెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి కదలికలను కూడా ఆ పోలీసులు పసిగట్టినట్టుగా తెలుస్తుంది. అయితే రవి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్లు కొనసాగిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగానే రవి ఎవరెవరితో ఆ మంతనాలు సాగిస్తున్నాడు అనే కోణం లోపల పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఎక్కువ సమయం రవి విదేశాల్లోనే గడిపేవాడని, అప్పుడప్పుడు కూకట్పల్లి నివాసానికి వచ్చి ఒక స్నేహితుడితో కలిసి మద్యం కూడా సేవిస్తుండేవాడు అని కూడా పోలీసుల ద్వారా తెలుస్తుంది. ఈమెయిల్ లింక్ ద్వారా పోలీసులు నగరానికి ఆ మిత్రుడు ఎవరనేది కూడా ఆరా తీశారు. అదేవిధంగా రవి నగరానికి ఎప్పుడొచ్చినా పోలీసులకు సమాచారం వచ్చేలా టెక్నికల్ గా అయితే రూపొందించడం జరిగింది. అదే ఈ క్రమంలోనే అతను ఫ్రాన్స్ నుంచి రాగానే మిత్రుడిని కూకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానిస్తూ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ సహాయంతో మొత్తంగా కూడా రవి హైదరాబాద్ కు వస్తాడని తెలుసుకున్నటువంటి క్రైమ్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి రవిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని రవిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ ఐబొమ్మ నిర్వహణ పైన మొత్తం తొలిగా కూడా కూపీ లాగుతున్నారు. 5 రోజుల కస్టడీ విచారణలో భాగంగా 4 రోజులు కూడా చెప్తున్నట్టుగా కూడా అంటే ఇప్పటికే 4 రోజుల కస్టడీలో రవి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. 5వ రోజు కస్టడీ అంటే ఇవాళ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోతే ఇంకా కస్టడీని పొడిగించే అవకాశం ఉందా? ఎట్లా ఉండొచ్చు ప్రవీణ్?
ఎస్, అయితే ఈ రోజు 5వ రోజు కస్టడీలో భాగంగా కొన్ని ఇప్పటికే ఆ రవి అకౌంట్స్ అని కూడా మొత్తం సీజ్ చేయడం జరిగింది. రవి ఎక్కడెక్కడ అయితే ఈ యొక్క డొమైన్ లో నడిపిస్తున్నాడు, దీనికి ఉన్నటువంటి మిర్రర్ అప్లికేషన్స్ ని ఏ విధంగా చేస్తారు, ఎక్కడ దీన్ని మొత్తం డౌన్లోడ్ చేస్తారు, ఎక్కడ రికార్డింగ్ చేస్తారు, రికార్డింగ్ చేసిన తర్వాత దీని టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగా దీన్ని హెచ్డి క్వాలిటీ చేస్తారు అనే కోణం లోపల ఇప్పటికే పోలీసులు సమాచారం రాబట్టారు. మరికొంత సమాచారం కూడా రవి నుండి రాబట్టేందుకు మొత్తం కూడా పోలీసులు ఈ రోజు 5వ రోజు విచారణ జరిపిన తర్వాత అయితే వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ మొత్తం కూడా అయితే పోలీస్ కస్టడీ తీసుకోవాలా లేదా అనే అంశాలపైన విచారణ చేశారు. మళ్ళీ కోర్టులో నాంపల్లి కోర్టులో విచారణ కోరుతూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. కాబట్టి దీనికి సరైన సమాధానాలు ఇంకా రవి నుండి రాబట్టాలి. దీని వెనుకాల ఎవరు ఉన్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఏ రాష్ట్రంలో ఏ దేశాలలో ఈ యొక్క కొనసాగుతుంది, ఐబొమ్మ నుండి బొప్పన్ టీవీ వరకు 2 సర్వర్లను మొత్తం కూడా బ్లాక్ చేసినా గానీ అయితే మూవీ రోజు అనేది తమిళనాడు నుండి అయితే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి అయితే యొక్క వెబ్సైట్. కాబట్టి ఈ వెబ్సైట్ ఏ విధంగా కొనసాగుతుంది, దీని అడ్మిన్స్ ఎంతమంది ఉన్నారు, అయితే కరేబియన్ దీవుల్లో ఉండేటటువంటి ఇతని యొక్క టీం ఏదైతే ఉందో ఆ టీం మొత్తం కూడా 20 మంది ఉన్నారు. ఆ 20 మంది ఏ విధంగా వర్క్ చేస్తారు, ఎక్కడెక్కడ అడ్మిన్స్ ఉన్నారు, ఇంకెన్ని కోణాల్లో కూడా మొత్తం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇంకా రవిని మరికొన్ని రోజులు కస్టడీకి కోరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.